వైసీపీలోని కాపు నేతలే ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు. వైసీపీలోని కాపు నేతలే రోజు మాట్లాడుతున్నారు. వైసీపీలోని కాపు నేతలే ప్రెస్ మీట్లు పెడతారు. వైసీపీలోని కాపు నేతలే ప్రభుత్వాన్ని తిడతారు. వైసీపీలోని కాపు నేతలే పవన్ కళ్యాణ్ తిడతారు. వైసీపీలోని కాపు నేతలే సర్వం. ఏమిటి పరిణామం? నమస్తే. నమస్తే అండి. బొలిశెట్టి గారికి అలాగే నప్పసాని గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. వెంకటకృష్ణ గారు, నిన్న మొన్న జరిగిన సభ కాపుల సభ కాదు, కాపర్ల సభ. జగన్మోహన్ రెడ్డి కాపర్ల సభ. కాపర్ల సభ. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొద్దాం అనుకునే ఒక కాపర్ల సభ తప్ప ఈ రాష్ట్రంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని, ఏదో కూటమి ప్రభుత్వం ఏదో ద్రోహం చేస్తుందని, వాళ్ళ అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో యోగక్షేమాల కోసమో పరామర్శ కోసమో జరిగిన సభ కాదు. రెండో మాట, ఈ సభ నిర్వాహకులు తోట త్రిమూర్తులు గారు 1996లో ఆనాటి సంచలనాత్మక 5 దళితులకు శిరోముండనం కేసులో ప్రధానమైన ముద్దాయి, దాదాపు 18 సంవత్సరాల తర్వాత శిక్ష పడిన ముద్దాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, తోట త్రిమూర్తులు అంటే దళితులకు శిరోముండనం చేసిన తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన కాపుల సభ పట్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఏమని స్పందించాలి, బీసీలు ఏమని స్పందించాలి, మైనార్టీలు ఏమని స్పందించాలి, ఇతర సామాజిక కులాలు ఏమని స్పందించాలి? ఏమన్నా రాజకీయాలు చేయాలంటే కనీసమైన అర్హత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నికృష్టమైన విధానమా, ఇంత కురీపి విధానమా, ఇంత మరుగుజ్జుల విధానమా? అయినా ఇప్పుడు ఏం జరిగిందని కాపులకి ఏ అన్యాయం జరిగింది రాష్ట్రంలో అంటే, ఒక క్రిమినల్ని ఓ పోలీస్ అధికారి మధ్య జరిగిన ఒక 3rd డిగ్రీ ప్రయోగంలో నష్టం జరిగితే క్రిమినల్కి అండగా ఉంటూ తొలి ఆత్మీయ సభ పెడతారా? మరి ఆయన సిఐ గారు కూడా కాపే. ఇవాళ పెద్ద ఎత్తున కృష్ణలంక ప్రజలందరూ వచ్చారు, సిఐ గారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని. నువ్వేమో చిన్నపిల్లగాళ్ళు తప్పు చేస్తారు, ఏదో పసిపిల్లగాడు తప్పు చేశాడు, ఆ మాత్రానికే. అసలు ఏ మాటలు వెంకటకృష్ణ గారు? ఒక ముఖ్యమంత్రి నోటి వెంట రావాల్సిన మాటలేనా? ఒకసారి మీరే పరిశీలించి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కావటం కోసం చెప్తున్నాం. ఏంటి మాటలు? తెలియకో కొంచెం గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. పిల్లాడు వయసు ఎంత? 23 ఏళ్ళు. వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో కొంచెం గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. వెంకటకృష్ణ గారు, తెలుసో తెలియకో తప్పు చేస్తే 23 కేసులు ఉంటాయా? పోస్కో కేసు ఉంటుందా? మర్డర్ కేసు ఉంటుందా? గంజాయి కేసులు ఉంటాయా? 24 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మీద 22 కేసులు. 2019 నుంచి 24 మధ్య, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పెట్టిన కేసులు 15. మరి మీరెట్ట పెట్టారు? తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు. అంటే ఒక నేరాన్ని ఓట్లుగా మార్చుకోవటానికి, దానికి కులం అద్ది, కులాన్ని పులివి, ఏమిటి ఈ హననం అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అని అంటున్నారంటే ఒక మోతాదు ఎక్కువైందేమని భావించాం. కాదు, ఖచ్చితంగా ఇది గొడ్డల పార్టీనే. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ కోర్స్ మీరు అధికారంలోకి వచ్చినా సరే తొక్కి నారదీస్తా అని అన్నాడంటే దట్ ఈస్ ద లీడర్. ఎక్కడ కూడా తొనకటంలా నా ఓటు పోద్ది అని ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం నేరాన్ని నేరంగా చూడాలి పరిపాలకులు. అది కష్ట ధర్మం. ఈ కులాలను వెనకేసుకొని రావడం ఏంటి సార్? కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నాయకులకు చెప్పాడు, ఎమ్మెల్యేలకు చెప్పాడు, ఎమ్మెల్సీలకు చెప్పాడు. అయినా వెంకటకృష్ణ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ముఖ్యమంత్రి. సరే, పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మాట్లాడకపోయినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రే కదా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా. వాళ్ళది కాపు సామాజిక వర్గం కాదా? అంటే నీ ఒక్కరిదే కాపు సామాజిక వర్గమా? అయినా మాకు శిరోమండనాలు చేసిన వాళ్ళందరూ కూడా నాయకత్వ బాధ్యత పెడితే బీసీలు ఏమవ్వాలి? మీకు ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, శాంతి భద్రత లేని రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు జాడ ఉండదు. అభివృద్ధిని ఎంత కాపాడుకుంటామో శాంతి భద్రతలు కూడా అంతే కాపాడాలి. అది ప్రభుత్వాల ధర్మం.
నేను ఒక మాట చెప్తానండి, చీరాల కిరణ్ బాబు మాస్క్ లేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలు చచ్చిపోయాడు. ఈజ్ నాట్ ఏ క్రిమినల్. చీరాల కిరణ్ బాబు క్రిమినల్ కాదే, డాక్టర్ సుధాకర్ క్రిమినల్ కాదే, అబ్దుల్ సలాం క్రిమినల్ కాదే, వాళ్ళేం క్రిమినల్ కాదు కదా. శిరోమణం వరప్రసాద్ క్రిమినల్ కాదే, కోడికత్తి సీని కూడా పెద్ద క్రిమినల్ కాదే. నువ్వు చేసిన అరాచక పరిపాలనలో క్రిమినల్స్కి మంచి మంచి మార్కులు వేస్తూ ఎందుకు పైపెచ్చు వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బొంబాయి ఫ్లైట్లో వెళ్ళి ఎత్తుకొచ్చారు కాదంబరి అనే ఒక మహా నటిని. 40 రోజులు సార్ ఎక్కడ పెట్టారో తెలియదు, వాళ్ళు ఎంత హన్నం చేశారో తెలియదు తల్లిదండ్రుల్ని. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత వెలుగు చూసింది. సాక్షాత్ మీడియాకు కూడా సమాచారం అందరా. నువ్వు రఘురామకృష్ణరాజు గారిని ఒక పార్లమెంట్ మెంబర్ని ఎత్తుకొచ్చావు పోలీసులు పంపి. నిన్న మొన్న కోర్టు చెప్పింది ఒక ఎంపీని అరెస్ట్ చేయటం అంటే దేశ సార్వభౌమాధికారి మీద దాడి చేయటం అనేది. నువ్వు సార్వభౌమాధికారి మీద దాడి చేశావు. ఈరోజు నాగరాజు గారు ఆయన దాడి చేయలా. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పడ్డారు, కుటుంబాన్ని పరామర్శించారు, ఒక సిట్ చేశారు, 302 సెక్షన్ కట్టారు. ఈ రోజు అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు 5 గంటల పాటు విచారణ జరుగుతుంది. చట్టం తన పని తాను చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పోలీస్ చర్యను కూడా మద్దతు పలకడంలా, ప్రోత్సహించడంలా మీరు ప్రోత్సహించారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేస్తే చెప్పులు వేస్తే అది ప్రాపరంగా స్వేచ్ఛగా పలికించావు నువ్వు. నాటి డీజీపీ చేత ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. తప్పుని తప్పుగానే చూస్తుంది, ఒప్పుని ఒప్పుగానే చూస్తుంది, కులంగా కూడా చూడటంలా. ఇదే నాగరాజు గారు కాపే కాదు, ఏ సామాజిక వర్గమైనా కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటుంది. అంటే ఈ క్రిమినల్స్ని వెనకేసుకొని వచ్చి ఏదో జరిగిపోయింది, కాపులకి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక దుర్మార్గమైన ప్రచారం. మరి ఈ లెక్కన ఈ సమ్మేళనం నేపథ్యంలో ఈ రాష్ట్రంలో దళితులు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని ప్రేరేపిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అనేది ఎస్సీలు ఆలోచించాలి, ఎస్టీలు ఆలోచించాలి, బీసీలు ఆలోచించాలి, ఇతర సామాజిక వర్గాలు ఆలోచించాలి. ఈ రోజున కేవలం ఈయనకేం లేదండి, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం అధికారంలోకి వస్తామని అంటున్నాడే కానీ కళ్ళు మూసుకున్నా ఈయనకి నిద్ర పట్టడం లేదండి. కళలు వస్తున్నాయా? ఒకటే ఆలాపన, ప్రేలాపన, తుల్యంతలో. మరి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారు కూడా ఎందుకు ఇక్కడ యలహంక ప్యాలెస్లో కూర్చుంటున్నారో, ఇల్లు ఏదో ఒకటి చెయ్యి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నన్ను పురమాయిస్తున్నారు ఏమో కానీ ఈ క్రిమినల్స్కి అండగా ఉంటుండడం ఏంటి సార్? ఒక మాట అయితేనే రాజ్యం హింస చేస్తే తప్పనిసరిగా తప్పుపడతాం. మీరు తప్పుపట్టేదేంది? ఈ కృష్ణలంక సంఘటన వెంకటకృష్ణ గారు చాలా బలంగా ఖండిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే బలంగా ఖండిస్తాం మేము. మీరు ఖండించేది ఏంటంటున్నా, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అంటాం, ఏ తల్లికి అలాంటి గర్భశోకం రావద్దు అని అంటాం, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఖండించే స్థాయి ఉందేమో మాజీ ముఖ్యమంత్రిగా, కానీ ఖండించే అర్హత ఎక్కడుందండి? కోడికత్తి సీనుని ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారంటాడు. కోడికత్తి సీను తెలుసో తెలియకో తప్పు చేసినట్టే కదా, మరి చిన్నపిల్లడే కదా, 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. గులకరాయి అదే గులకరాయి విషయంలో హత్యాయతనం కేసు పెట్టి కుల్లబొడి వదిలిపెట్టారు ముగ్గురిని. ఒకటి మాత్రం నిజం మైనర్ పిల్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి కులం అనే ఒక ఆయుధాన్ని ఎత్తుకున్నాడు, ప్రధానంగా కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ తీసుకొని ఆయన సామాజిక వర్గాన్ని ఆయనకు దూరం చేయాలి అనేది ఒక ఎజెండా. అదే మిత్రలాభం మిత్రభేదం అనే కథ ఉన్నట్టుగా మిత్రులు కలిసి ఉంటే లాభం వస్తుంది, మిత్రులు విడిపోతే నష్టం వస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల ఏదో ఒక కుల సంఘర్షణ, నిన్న మాట్లాడిన డిఎస్సి పోస్టులు 9 మంది కమ్మవారికి వచ్చారనే మాట కానీ, లేదంటే అమరావతిలో వేశ్యలు ఉన్నారనే మాట కానీ, లేదా పదే ఒక సామాజిక వర్గం మీద నాడు దాడి చేశారు, నేడు దాడి చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు చాలా జాగరూకతగా ఆలోచించి 24లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓరించి కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారే తప్ప పొరపాటు కనుక జరిగితే ఇదిగోండి ఇలాంటి క్రిమినల్స్కే క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళ రప్పా లిస్టులో ఏళ్ళ యోధులుగా పెట్టుకుంటారు. చాలా చేశారు కదా సార్. ఇప్పుడు తురకా కిషోర్ ఉన్నాడు, అతను బుద్ధ వెంకన్న మీదను బోండా ఉమామేశ్వర మీద దాడి చేస్తే ఏం చేశారు? ప్రమోషన్ ఇచ్చేసి మున్సిపల్ చైర్మన్ చేశారు. స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఇంకో మాట బోండా ఓమ కాపు కాదు, బోండా ఓమ గారు కాపు కాదు, వాళ్ళ దృష్టిలో కాపు కాదు.
వెంకటకృష్ణ గారు మీద అని ఆలోచించండి. తురకా కిషోర్ దాడి చేస్తున్నప్పుడు పోలీసులు తురకా కిషోర్ ఆపలా, ఆపలా వీళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అవును చచ్చిపోతారని చెప్పి కాపాడే ప్రయత్నం చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇది అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలు. అవును, ఈ రాష్ట్రంలో కాపులు గాని ఇతర సామాజిక వర్గాలు కానీ ఇది అర్థం చేసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన. రైట్. కాబట్టి ఎన్ని కుప్పగంతులు వేసినా కూడా ఈ కుల రాజకీయాలు అయితే బాలకోటే గారు ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఏం ఉద్ధరించారని